ఒకటి కూడా లేదు. నాకేమో మనసు గుంజుతుంది. సిగరెట్ పొగ జీవితానికి శత్రువు, దీనికి దూరంగా ఉండండి. రాహుల్, ఇక్కడ నువ్వు ఒక్కనివే ఏం చేస్తున్నావు? అంతా ఓకేనా? ఏం లేదక్క, ఎగ్జామ్లు ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచిస్తున్నాను అంతే. అలవాటును దాస్తున్నారు, జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. అన్న మళ్ళీ ఎన్నిసార్లు చెప్పానన్నా ఈ గుట్కాని హెల్త్ ని ఖరాబ్ చేస్తుందని. నీ పనులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. దీని వల్ల నీ ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. అయ్యో చెల్లి, ఇదే పెద్ద అలవాట? జస్ట్ చిన్న అలవాటు మాత్రమే. నేను మోటు పని చేస్తాను కదా, కాస్త ఇది పడితే కొంచెం బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది అంతే. గుట్కా రుచి చావు నుంచి పిలుపు, బానిసలు కాకండి, వెంటనే బంద్ చేయండి. అదేందన్నా, నీ కొడుకు పెద్దవాడు అవుతున్నాడు, నిన్ను చూసి నేర్చుకుంటట్టు ఉండాలి కదా. నాకేనే చెల్లి, నేను మంచిగా ఉన్నా కదా. పెద్దల బాధ్యత, పిల్లల భవిష్యత్తు, వ్యసన రహిత కుటుంబం, ఇదే మన లక్ష్యం. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు ముచ్చట్లు నేను అప్పటి నుంచి వింటున్నా. నేను ఒక డాక్టర్ని. నా దగ్గరికి రోజు వందలాది మంది పేషెంట్లు సిగరెట్లు గుట్కా అలవాటుతో వస్తున్నారు. అయ్యో డాక్టర్, ఇది జస్ట్ చిన్న అలవాటు మాత్రమే, మీరు మరీ భయపెట్టకండి. అనిల్ గారు, గుట్కా విషయానికి వస్తే చిన్న అలవాటు పెద్ద అలవాటు అంటే ఏమీ ఉండదు. ఇందులో శక్తివంతమైన కార్సినోజెనిక్లు ఉంటాయి. మీరు మన ఆరోగ్యాన్ని ఎంతో ఖరాబ్ చేస్తాయి. వీటి వల్ల లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలు కూడా వస్తాయి. నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎందుకు మనకి అలవాటు? వదిలేద్దాం. సిగరెట్లు కూడా అంతే, చాలా ప్రమాదకరం. ఇవి మన ఊపిరితిత్తులను, గుండెలను చాలా దెబ్బతీస్తాయి. ఈ మధ్య ధూమపానం వల్ల చాలా మంది యువకులు తన జీవితాలను అర్థాంతరంగా నాశనం చేసుకుంటున్నారు. అది మీకు తెలుసా? అది నాకు తెలుసు డాక్టర్, కానీ వదిలేయడం చాలా కష్టం. ప్రాణాలు తీసే అలవాటు, పిల్లల్ని పెద్దల్ని చావుతో విడదీసే అలవాటు. మనకొద్దు. అన్న రాహుల్, ఇక్కడ మీరిద్దరు ఏం చేస్తున్నారు? మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి, మీ హెల్త్ గురించి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ప్లీజ్. అవును నిజమే, అప్పుడప్పుడు నా నోట్లో మండుతున్నట్టు అనిపిస్తుంది. నేనేం తినలేకపోతున్నాను, నా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఛాతీలో నొప్పి అనిపిస్తుంది. అవును, నేను కూడా ఈ మధ్య చాలా వీక్ అవుతున్నాను. ఇంతకుముందులాగా కబడ్డీ, క్రికెట్ ఆడలేకపోతున్నాను. తొందరగా అలసిపోతున్నాను. అలవాటు బంద్ చేయడానికి ఆలస్యం అనేది లేదు. మీరు మనసులో గట్టిగా అనుకోండి, బంద్ చేయండి చాలు. అదే మీరు వేసే మొదటి అడుగు అవుతుంది. ఒకవేళ మీరు మానలేకపోతే హెల్ప్ చేయడానికి డాక్టర్లు, కౌన్సిలింగ్ మరియు వ్యసన విముక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి కదా. వ్యసన విముక్తి ప్రతిజ్ఞ తీసుకోండి, మీకు మీరే శక్తినివ్వండి. మీరు చెప్పింది నిజమే డాక్టర్. నేను నా ఫ్యామిలీకి భారం కావద్దనుకుంటున్నా, మరియు నా కొడుకు చదివి గొప్పవాడు కావడం చూడాలనుకుంటున్నా. అవును, నేను కూడా మంచివాడిని కావాలనుకుంటున్నా. మా నాన్నకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నా. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా. గుడ్ కమాండ్. ఇవాటి నుండి మీరిద్దరు మారండి. ఇక వద్దు, నా కొడుకు కోసం, నా ఆరోగ్యం కోసం. నేను కూడా పొగాకు రహిత భవిష్యత్తును కోరుకుంటున్నాను. మంచిదన్నా, మంచిదా రాహుల్, నాకు చాలా హ్యాపీగా ఉంది. గుడ్ డెసిషన్. మీరిద్దరు మారారు. గుర్తుంచుకోండి, పొగాకు రహిత తరం కోసం మనం అందరం పాటుపడదాం. రండి, ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం. అన్నలారా, తమ్ముళ్ళారా, పొగాకు చాలా ప్రమాదకరం. మానేయండి.